అందరికీ నమస్కారం. నా పేరు సింధూరి. ఈ వీడియోలో నేను మట్టి పాత్రల గురించి పూర్తి వివరాలు చెప్తాను. చాలామందికి మట్టి పాత్రల మీద ఈ మధ్య కాలంలో ఆసక్తి పెరిగింది కదా! వీటిని ఎలా రెడీ చేసుకోవాలి? ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు సీజనింగ్ ఎలా చేయాలి? పగలకుండా ఎలా చూసుకోవాలి? ఎలాంటి వంటలు చేయొచ్చు? ఎలా క్లీన్ చేసుకోవాలి? ఇలాంటి చిన్న చిన్న సందేహాలన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఈ మట్టి పాత్రలు ఫార్మ్ లైఫ్ స్టార్ట్ చేయకముందు నుంచే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకనో నాకు ఇందులో వంట చేయడం అయితే ఇష్టం. ఇలా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ అరలో కనిపిస్తున్న పాత్రలు, కింద కనిపిస్తున్నవన్నీ పాతవి, పైన కనిపించేవన్నీ నేను కొత్తగా తీసుకున్నాను. ఇక్కడ మన ఫార్మ్ హౌస్‌లో కట్టెల పొయ్యి కూడా నేను రెడీ చేసుకున్నాను. వాటికి యూజ్ చేద్దామని కొన్నైతే నేను తీసుకున్నాననమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సోకింగ్. ఇలా వాటర్‌లో కంప్లీట్‌గా 24 అవర్స్ డిప్ చేసుకోండి. తర్వాత వీటిని తీసి ఎండలో పెట్టి కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా! ఆ వాటర్ వేసుకోండి. అంటే బియ్యం కడిగాక నీళ్ళు ఉంటాయి కదా! మనం వాష్ చేసినప్పుడు అవి పాడేయకుండా ఇలా నింపి స్టవ్ మీద ఆన్ చేసుకోండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఇది కంప్లీట్‌గా బాయిల్ అవ్వాలి. అలాగే ఇంకేదన్నా మీ దగ్గర చిన్న చిన్న పాత్రలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా ఈ వాటర్‌లో డిప్ చేసేసి నేను చూపించిన విధంగా అయితే మీరు ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా కంప్లీట్‌గా బాయిల్ అవ్వనివ్వండి. మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వంట చేసుకునేవారు కదా! ఎంతో రుచి, ఆరోగ్యానికి మేలు చేసే ఈ మట్టి పాత్రల వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఆహారం వండినప్పుడు వేడిని సమానంగా తీసుకొని ఆహారం మాడిపోకుండా చేస్తుంది. దీన్ని మనం స్లో కుకింగ్ అని అంటాము. దీనివల్ల సహజంగా ఉన్న పోషకాలు కూడా అలాగే ఉంటాయి. దీనికి ప్రత్యేకమైన రుచి కూడా వస్తది. ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మట్టి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల మన శరీరంలో ఉన్న ఎసిడిక్ పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇవి ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ అండ్ మంచి సస్టైనబుల్ ఆప్షన్ కూడా. ఎందుకంటే ఇవి మళ్ళీ భూమిలో ఇట్టే కలిసిపోతాయి. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మట్టి పాత్రలను కొనుక్కొని వంట చేయడం స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు అసలు మట్టి పాత్రని ఫస్ట్ సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి డీటెయిల్ అయితే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. బబుల్స్ వస్తున్నాయి కదా! ఇలా బబుల్స్ వచ్చాక ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్‌ని అయితే డిస్కార్డ్ చేయొద్దు, అంటే పాడేయొద్దు. మన మొక్కలకి ఇందులో పోషకాలు ఉంటాయి. మన ప్లాంట్స్‌కి మనం చక్కగా వాటరింగ్ చేసినప్పుడు ఈ వాటర్‌ని అయితే ఇచ్చేసేయండి. దీని తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒకసారి నీట్‌గా ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కుంకుడుకాయలతో చేసిన బయో ఎంజైమ్ ఉంది నా దగ్గర. దీంతోనే వాడుతున్నాను. మెయిన్ మనం వాష్ కేర్ ఎప్పుడూ కూడా మట్టి పాత్రలకి ఈ బయట దొరికే కెమికల్ లిక్విడ్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ మట్టి పాత్రలకి కొంచెం పీల్చుకునే గుణం ఉంటుంది కదా! అవన్నీ ఆ కెమికల్స్ అన్నీ ఇవి పీల్చేసుకుంటాయి. దానికంటే ఒకవేళ మీ దగ్గర ఈ బయో ఎంజైమ్స్ లేవు అంటే గనక కనీసం బూడిదనన్నా యూజ్ చేయొచ్చు క్లీన్ చేయడానికి. లేదు మేము సిటీస్‌లో ఉంటాం, బూడిద కూడా మాకు అవైలబుల్‌గా ఉండదు అంటే మాత్రం చపాతీ పిండి గానీ, లేకపోతే శనగపిండి ఉంటుంది కదా! ఖచ్చితంగా మన అందరి ఇళ్లల్లో శనగపిండి, చపాతీ పిండి ఇవి ఉంటాయి కదా! ఆ పిండి వేసి ఫస్ట్ పైన లేయర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే ఈజీగా, నీట్‌గా క్లీన్ అయిపోతది. ఈ వాష్ కేర్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీట్‌గా ఇలా స్క్రబ్ చేసేసుకొని, ఒకసారి క్లీన్ చేసుకొని, మళ్ళీ ఎండలో ఒకసారి డ్రై చేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి. ఇంకా లాస్ట్ మనకి మిగిలిందైతే సీజనింగ్ అనమాట. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ఎండలో పెడతాము. ఎండలో పెట్టాక కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వండి. ఇక వంట చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఇందులో ఫ్రై అవి చేసుకోవడానికైతే పనికిరావు. చక్కగా పప్పులు, కూరలు, గ్రేవీస్ ఇలాంటివి ఏవన్నా, ఇక చేపల పులుసయితే అదిరిపోతది మట్టి పాత్రలో. వీటన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్‌లో అనేది పెట్టకుండా చక్కగా సిమ్‌లో గానీ,
మీడియం ఫ్లేమ్‌లో గాని పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలన్నా సరే మట్టి పాత్రలైతే అసలు పగలవు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా చేతులారా నేను తీసి అవి పడేస్తేనే తప్ప ఎప్పుడూ చిట్లడం గానీ, లేదా పాడవడం గానీ అయితే నాకెప్పుడు జరగలేదు. మేబీ ఈ సీజనింగ్ ప్రాపర్‌గా చేయడం, అట్ ద సేమ్ టైమ్ ఆ హీట్ కూడా సో, ఫస్ట్ మనం నార్మల్‌గా నాన్ స్టిక్ గానీ, లేదా మిగతా పాత్రలని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాము, స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేస్తాం కదా! ఆయిల్ హీట్ అయ్యాక మనం వేయాల్సిన పదార్థాలన్నీ వేస్తాం గదా! కానీ ఇందులో అలా కాదు. ఆయిల్ వేడెక్కకూడదు. సో, స్టవ్ ఆన్ చేసుకున్న వెంటనే మనం పాత్రను పెట్టాక ఆయిల్ వేస్తాం కదా! సో, ఆయిల్ హీట్ ఎక్కక ముందే మనం వేయాల్సిన తాలింపు గానీ, లేదా ఆనియన్స్ కానీ అన్నీ వేసేసుకోవాలి. బాగా హీట్ అయితే ఏంటంటే మనకి ఫ్యూమ్స్ వచ్చేసి కింద నుంచి పాత్ర పగిలే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ ఒక్క జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా గమనించండి. ఒకసారి, 2 సార్లు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మీకేదో కొంచెం కొత్తగా ఉంటుంది గానీ, ఒక్కసారి ప్రాసెస్ అలవాటయిపోయిందంటే, మీకు కూడా చక్కగా అలవాటయిపోతుంది. డ్రై అయిపోయాక మళ్ళీ ఏం చేస్తామంటే, లాస్ట్ స్టెప్ సీజనింగ్. సో, ఏదన్నా క్రాక్స్ ఉన్నా సరే, మట్టి మనం హీట్ పెడతాం కదా! హీట్ పెట్టినప్పుడు అవి చిట్లకుండా, పగలకుండా ఉండడానికి మనం వేసే ఆయిల్ లేయర్ అనేది హెల్ప్ చేస్తది. సో, మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్వాలేదు. నా దగ్గరైతే నువ్వుల నూనె ఉంది. కొబ్బరి నూనెన్నా, ఏ ఆయిల్ అయినా సరే కంప్లీట్‌గా లోపల, బయట మొత్తం నీట్‌గా చక్కగా సీజన్ చేసేయండి. సీజన్ చేసేసి కంప్లీట్‌గా మళ్ళీ ఎండలో పెట్టి కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వండి. అది డ్రై అయిపోయాక ఇట్స్ రెడీ టు యూజ్. ఇక మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఈ కట్టెల పొయ్యిలో చేసుకున్న ఈ మట్టి పాత్రలతో చేసుకున్న చేపల పులుసు, అలాగే పప్పు కూడా చాలా రుచిగా ఉంటదని విన్నాను. నేనైతే కట్టెల పొయ్యి ఎప్పుడు యూజ్ చేయలేదండి. సో, నా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను యూజ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో, మట్టి పాత్రలు ప్రతి విషయాన్ని నాకు తెలిసినంత వరకు కూడా నేనిక్కడ షేర్ చేసుకున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను అవేమన్నా నాకు తెలిసినవుంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.